రైట్. ఇక బీహార్ ఎలక్షన్స్ పూర్తయ్యాయి, ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేసాయి. ఎన్డీఏకే మొగ్గు చూపుతూ ఉన్నాయి మెజారిటీ ఎగ్జిట్ పోల్స్. మనం 2015 అండ్ 2020 ఎగ్జిట్ పోల్స్ చూసుకుంటే కనుక తర్వాత వచ్చిన ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేదు, దానికి విరుద్ధంగా వచ్చాయి. అదే నమ్మకాన్ని ఇప్పుడు మహాగఠబంధన్ పెట్టుకున్న పరిస్థితి. కానీ ఇక్కడ కీలకమైన విషయం, బీహార్ ఎలక్షన్స్కి కొన్ని గంటల ముందు ఢిల్లీలో బ్లాస్ట్ జరిగింది. సో దీని ఎఫెక్ట్ ఎంతో కొంత బీహార్ ఎలక్షన్స్ మీద, ఫలితం మీద ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇది ఎవరికి లాభం, ఎవరికి నష్టం అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు బీహార్లో ఎలక్షన్ ఏది నవంబరు మనకి 2 ఫేజుల్లో బీహార్లో ఎలక్షన్ జరిగింది. బీహార్లో 1951 తర్వాత అత్యధిక ఓటింగ్ నమోదయ్యింది. ప్రజలు ఎక్కువ ఓటేశారు. సుమారు యావరేజ్ చూస్తే 2 ఫేజుల్లో 66% దాటింది. ఇది బీహార్లో హయ్యెస్ట్ ఓటింగ్. ఎందుకు? దీని ప్రభావం ఏ పార్టీకి ఫేవర్గా ఉండబోతుంది, ఏ పార్టీకి విరుద్ధంగా ఉండబోతుంది పరిగణించాలి. తర్వాత సెకండ్ ఫేజు కొన్ని గంటల వ్యవధిలో తెల్లారితే అనగానే ఆ నైట్ ఢిల్లీలో టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. మనకు తెలుసు టెర్రరిస్ట్ అటాక్లో దాని తర్వాత సర్జికల్ స్ట్రైక్ భారతదేశ ఎన్నికల ముఖ చిత్రాన్ని మార్చేస్తాయి సడన్గా. మరి బీహార్ సెకండ్ ఫేజ్లో 122 సీట్లకు జరిగిన ఎన్నికల మీద ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? అది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకా, కాంగ్రెస్ నేతృత్వంలోని మహాగఠబంధన్కా అనేది మనం చూడాలి. మరి ఎవరికి బెనిఫిట్ అవుతుంది? ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఒకటే చెప్తున్నాయి. 243 సీట్లకి అసెంబ్లీ ఎన్నికలు జరిగితే బీహార్లో 122 సీట్ల మెజారిటీ కావాల్సి వస్తే దీంట్లో మొగ్గు ఎగ్జిట్ పోల్స్ అన్ని ఏకాభిప్రాయంతో కన్సెన్సువల్గా అవి ఒకటే చెప్తున్నాయి. ఏమని? ఇది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకే అక్కడ విన్ రాబోతుంది అని. మరి ఎలా చూడాలి దీన్ని? ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు కరెక్ట్ అయిపోయినాయి ఇండియాలో. అదే బీహార్ చూస్తే 2015 బీహార్ ఎలక్షన్, 2020 బీహార్ ఎలక్షన్లో ఎగ్జిట్ పోల్స్ తప్పు అంచనా అని తేలింది. తర్వాత 2024 లోక్సభ ఎన్నికల్లో మొత్తం 300 పైగా 350 సీట్లు బీజేపీ గెలుచుకోబోతుంది అన్న ప్రెడిక్షను చాలా ఘోరంగా విఫలమయ్యి 240 సీట్లు బీజేపీకి పరిమితమైపోయింది. కొయిలేషన్ ఎరా మళ్ళా స్టార్ట్ అయింది. అసలు ఎవ్వరూ ప్రిడిక్ట్ చేయలేదండి. చాలా తక్కువ, ఏదో 1% వీళ్ళే ప్రిడిక్ట్ చేశారు. దాన్ని కూడా ఎవరూ నమ్మలేదు. బీజేపీకి తప్పకుండా 350 సీట్లు వస్తాయని అందరూ ప్రిడిక్ట్ చేస్తే కాంగ్రెస్కి 99 రావడం జరిగింది, అత్యధికంగా గత 2014 తర్వాత. అంటే ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడూ కూడా ఆ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన సమాచారం కరెక్ట్ కాదు. కానీ ఇప్పుడు బీహార్లో అది ఇంకా కరెక్ట్ కాదని తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని గంటల వ్యవధిలో జరిగిన ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ప్రభావం చాలా ఎక్కువ ఉండబోతుంది. అది బీజేపీకి లాభమా, కాంగ్రెస్కి లాభమా అని చూడవలసి వస్తే ఎవరికి ఎక్కువ లాభం వస్తుంది ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి అనమాట. ఇప్పుడు నేను చెప్పదలిసిన అది బీజేపీకి లాభమా, కాంగ్రెస్కి లాభమా అని మనం చెప్పలేం. ఎందుకంటే మోడీ గవర్నమెంట్ ఒకటే చెప్తుంది. 2014 ముందు కాంగ్రెస్ హయాంలో, మన్మోహన్ సింగ్ హయాంలో ఎక్కువ టెర్రరిస్ట్ అటాకులు జరిగినాయి. ఇది 2007, 2008లో అక్కడ అటాకులు జరిగినాయి. 2011లో అటాకులు జరిగినాయి. ఇండియన్ పార్లమెంట్ మీద, వాటి మీద, అసెంబ్లీ మీద అటాకులు జరగడానికి ప్రయత్నం జరిగింది. కానీ మోడీ అధికారంలోకి వచ్చాక టెర్రరిస్ట్ అటాకులు ఎలా తగ్గినాయో చూడండి, జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రశాంతంగా ఎలా ఉందో చూడండి అనే సందర్భంలో ఢిల్లీ రాజధానిలో అటాక్ జరిగింది. మరి ఇది ఈ విధంగా చూస్తే కాంగ్రెస్కి లాభపడాలి. కానీ ఇక్కడ ఒకటి చూడాలి, మోడీ టెర్రరిస్టులకి వ్యతిరేకంగా ఒక అద్భుతమైన విధానాన్ని చాలా హాట్ పర్ష్యూట్లో వెళ్తున్నారు. కానీ ఇదే సమయంలో టెర్రరిస్ట్ అటాక్ జరగడం అంటే మోడీ కఠినంగా వ్యవహరిస్తారు. కాబట్టి మోడీయే టెర్రరిస్టులకి మొగుడు, మోడీయే టెర్రరిస్టులకి కరెక్ట్గా సరిపోయే నేత అని ప్రజలు భావిస్తే అది కాంగ్రెస్కి వ్యతిరేకం అవ్వచ్చు. మరి బీహారీ ఓటర్లు ఎలా తీసుకున్నారు? ఏదేమైనా బీహార్ మీద ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ప్రభావం ఉంది అనేది మనం చెప్పొచ్చండి. ఎందుకంటే ఓట్లలో 1-2% ప్రభావం ఉన్నా ఎలా తారుమారైపోతాయో తెలుసు. అదేవిధంగా ఈ పీకే ప్రశాంత్ కిషోర్ నేతృత్వం బీహార్లో ఎలా ఉంది అంటే ఆయనకు రాకపోవచ్చు, కానీ అక్కడ ఆయనకు 5% ఓటింగు నమోదయ్యే అవకాశం ఉందని అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. 5% లేకపోతే 2% ఉన్నా మరి ఎవరికి నష్టం చేస్తుంది అంటే అది కాంగ్రెస్కి నష్టం చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే బీజేపీయే పీకేని రంగంలో దించాయా అంటే, అంతకుముందు ఆయన పొలిటికల్ అనలిస్టు సజెషన్స్ ఇచ్చేవారు, ఇన్ని కోట్లను గంటకు 10 కోట్లు కూడా తీసుకున్న టైం నాకు ఉందని చెప్పేవారు. మరి ఈసారి ఆయన రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు అంటే కొత్త పాత్ర వచ్చారా? ఓట్లు చీల్చే ఆయన బీహారే కాబట్టి బీహార్లో డైరెక్ట్గా రంగంలో దిగి ఈ ఎన్డీఏ బీజేపీకి లాభం చేకూర్చబోతున్నారా అనేది ఇప్పుడు అనుమానం వ్యక్తం చేసి, అంటే కాంగ్రెస్కి ఆయన నష్టం చేయబోతున్నారు. ఎందుకంటే సెక్యులర్ ఓట్ బ్యాంక్ని ఆయన చీల్చినట్టు తెలుస్తుంది.
సో దీని అంతటినే పరిగణిస్తే మనం చూడాలి. కానీ నితీష్ కుమార్ గవర్నమెంట్కి అక్కడ యాంటీ ఇన్కంపెన్సీ ఉంది, అభివృద్ధి చేయలేదు. లాలూ ప్రసాద్ యాదవ్ జంగిల్ రాజు అనుకుంటూ అధికారంలోకి వచ్చి ఆయన చేసింది బీహార్లో ఏమీ లేదు. ఇప్పటికీ హెచ్డిఐ ఇండెక్స్ అభివృద్ధిలో ఇప్పుడు భారతదేశం మొత్తం 33లో అట్టడుగు స్థానంలో బీహార్ ఉంటుంది. ఆయన చేసింది ఏమీ లేదు. కాబట్టి అలాంటి ఆయన్ని ఎందుకు ఎన్నుకోవాలి అనేది బీహార్ ప్రజలు మరి అనుకుంటే అందువల్ల. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ అనేది తప్పు అవుతాయి. కాబట్టి నవంబర్ 14 ఉదయం 10 గంటల 11 గంటలకు మనకి ఎగ్జిట్ పోల్స్ ఇది అబద్ధం అనేది మనకు చూచాయిగా తెలిసిపోతుంది. కాంగ్రెస్ చాలా కాన్ఫిడెంట్గా ఉంది, ఏమి రెస్పాండ్ అవ్వడం. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడూ కరెక్ట్ కాదండి. బీహార్లో మాత్రం ఒక మిరాకిల్, ఒక షాక్ ట్రీట్మెంట్ రాబోతుంది. కాబట్టి మోడీ గారు ఆందోళనలో ఉన్నారు, రాహుల్ గాంధీ గారు కూడా ఆందోళనలో ఉన్నారు, అన్ని పార్టీలు ఆందోళనలో ఉన్నాయి. అతను తేజస్వి యాదవ్ ఆందోళనలో ఉన్నాడు, నితీష్ కుమార్ ఆందోళన. ఎవరికీ కన్ఫర్మేషన్ లేదు. మరి బీహారీ ఓట్లు ఈవీఎంలో ఏది నిమగ్నమైందంటే అది ఎగ్జిట్ పోల్ చెప్పింది కరెక్ట్ కాదు అనేది వీటన్నిటి బట్టి మనకి సారాంశం అర్థమవుతుంది. రైట్. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక